నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని శ్రీ సీతాపోలయ్య సిపిఎం పార్టీ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కోవూరు, కావలి, నెల్లూరు 3 నియోజకవర్గాల పరిధిలో 15 మండలాలలోని రైతుల ఆర్థికాభివృద్ధికి షుగర్ ఫ్యాక్టరీ ఎంతగానో తోడ్పాటు ఇచ్చిందని తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి ప్రతి ఎన్నికల సమయంలో అప్పటి అధికార, ప్రతిపక్షం నాయకులు తాము అధికారంలోకి వస్తే సహకార రంగంలోనే ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారే తప్ప చేసిన పాపాన పోలేదన్నారు. ముందుగా షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించి షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించేందుకు తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ కోసం 24వ తేదీ షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే సదస్సులో షేర్దారులు, రైతులు, ఫ్యాక్టరీ అభివృద్ధి కోరే వారందరూ పాల్గొనాలని కోరారు. 24వ తేదీ జరిగే దానిలో ఆల్ ఇండియా చెరుకు రైతుల సంఘం నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో చెరుకు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బిల్లా రఘురామయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి శ్రీరాములు, రైతు సంఘం నాయకులు సుబ్బారావు, జి శేషయ్య, బాబు, జానకిరాం, విజయ్, పెద్దన్న, అప్రోజ్, హరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గండవరపు శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా చక్కెర సంఘం అధ్యక్షుడిగా, కార్యదర్శులుగా పనిచేస్తున్నాం. ఈరోజు కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ ఫ్యాక్టరీని ఏపీఐఐసికి అప్పగించాలనే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ విషయం తెలియజేసింది లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారు తెలియజేశారు కలెక్టర్ ఆఫీస్లో. దీనికై మేము మా చెరుకు రైతు సంఘం వైపు నుండి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ 124 ఎకరాల్లో 13 సంవత్సరాలుగా మూతేసే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారని చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం కొనసాగించారు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాగ్దానం చేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఈ ఫ్యాక్టరీని ఏపీఐఐసికి అప్పచెప్పి అక్కడ మేము పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్తున్నాం. ఈ 124 ఎకరాల విస్తీర్ణంలో ఉండబడే ఈ ఫ్యాక్టరీ ఆవరణం ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 650 కోట్లు విలువ చేసేటటువంటి సాధారణమైన మార్కెట్ వాల్యూ. దీన్ని మేము ఎందుకు వద్దు అని వ్యతిరేకిస్తున్నాము మా సంఘంగా అంటే కారణం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే 36,000 ఎకరాలు ఏపీఐసికి అప్పగించి వారు ఆ 38,000 ఎకరాలని మైదానాలు, అడవులుగానే మిగిలిపోయి ఉన్నాయి. 38,000 ఎకరాల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి పరిశ్రమలు పెట్టకుండా ఇంత విలువైన టౌన్కి అతి సమీపంలో ఉన్న అపారమైన వనరులు కలిగిన 10,000 మందికి బ్రతుకు తెరువు చూపించే ఈ ఫ్యాక్టరీ ఆవరణం మీద ప్రభుత్వం కన్ను పడింది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల దిశగా మాటలు చెప్తుందే కానీ అడుగులైతే వేయటం లేదనేది మా అభిప్రాయం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనేది మా పాయింట్. ఎందుకు పునరుద్ధరించాలనంటే 10,000 మందికి జీవనోపాధి చూపిస్తుంది అనేది ఒక నమ్మకం. రెండో నమ్మకం ఏంటంటే ఈ ఏరియాలో 10,000 ఎకరాలు చెరుకేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రహదారులు సక్రమంగా ఉన్నాయి, నీరు పుష్కలంగా ఉంది. అదేవిధంగా పెన్నా నది తీరాన ఉంది, సిటీకి అది సమీపంలో ఉంది. ఇన్ని వనరులు కలిగి దాదాపు 12 మండలాలకి అందుబాటులో ఉండే ఈ అపురూపమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు ఏపీఐసికి అప్పగించాలనే మాట కరెక్ట్ కాదు అని మేము అనుకుంటున్నాము. 200 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ఇప్పుడుండే ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం, బాధ్యత పాలకుల మీద ఉంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద ఈ బాధ్యత ఉంది అని
ఈ కోవూరు జిల్లాలో కోవూరు ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా నమ్మకంగా ఉన్నారు. కాబట్టి ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫ్యాక్టరీని పునరుద్ధరించే దిశగా ఒక ప్రయత్నం చేస్తూ రెండో అంశంగా 124 ఎకరాల విస్తీర్ణం ఉంది కాబట్టి అందులో ఇంకా ఆగ్రో సైడ్ అంటే రైతుల అవసరాల నిమిత్తం ఏదైనా ప్రోడక్ట్లు పెట్టి చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం. అంటే ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరగాలి. అదేవిధంగా విశాలమైన స్థలం ఉంది కాబట్టి సైడ్ ఆగ్రో ఇండస్ట్రీస్ టైప్ కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గౌరవ ప్రశాంతమ్మ గారు ఇద్దరు చర్చలకు పిలిచారు కాబట్టి మా అభిప్రాయాన్ని చెప్పాము. మళ్ళీ మేము పునరాలోచించుకోవడానికి గాను 24వ తారీఖు అంటే గురువారం ఏప్రిల్ నాడు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణంలో వెంకటేశ్వర స్వామి గుడి ముందు మేము చెరుకు రైతుల సమాలోచన అనే కార్యక్రమం పెట్టాము. ఆ కార్యక్రమంలో దీన్ని ఇంకా లోతుగా విస్తృతంగా అధ్యయనం చేస్తాము. ఈ కోవూరు నియోజకవర్గంలో ఉండే ఈ 12 మండలాల్లో ఉండే రైతులందరూ. నా పేరు శ్రీరాములు, రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రేపు 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో షేర్దారులు, రైతులు, ఫ్యాక్టరీ శ్రేయస్సు కోరే వాళ్ళందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చెరుకు రైతుల సంఘంతో ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సును కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాను. ఈ సందర్భంలో ఈ సమావేశానికి ఆల్ ఇండియా చెరుకు ఫ్యాక్టరీల సంఘం, చెరుకు రైతుల సంఘం జనరల్ కార్యదర్శి రవీంద్రన్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ గారు, మన నెల్లూరు జిల్లా రైతు సంఘ నాయకులు కానివ్వండి, చెరుకు రైతుల నాయకులు కానివ్వండి, చెరుకు రైతులు అందరూ కూడా పాల్గొంటారు. కావున ఈ ఫ్యాక్టరీ పరిధిలో 15 మండలాలు ఉన్నాయి. 250 దాకా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఒక 4000 మంది షేరుదారులు ఉన్నారు. వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే రేపు 24వ తేదీ ఉదయం 10 గంటలకల్లా షుగర్ ఫ్యాక్టరీ ఆవరణ మన అందరం కూడా సమావేశం అయితే అక్కడ కూర్చొని ఈ ఫ్యాక్టరీని ఏపీఐసీకి అప్పగించే సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనే చర్చించి మనం ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 24వ తేదీ జరిగే సమావేశంలో రైతాంగం అంతా పాల్గొనాలని ఉద్యమం చేసేదానికి ఈ సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేశాం. దీంట్లో ఆల్ ఇండియా నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఒక విషయం, గత 15 సంవత్సరాల పై నుంచి కూడా ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతు సంఘం, చెరుకు రైతు సంఘం కూడా ఆందోళన చేస్తున్నాం. వాళ్ళు ప్రతి ఎన్నికల సందర్భంలో ఎవరు వచ్చినా మేము అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. వాగ్దానాలు అయితే అమలు చేయాలి, అమ్మకానికి మాత్రం ప్రయత్నాలు చేశారు. వాళ్ళు 2 సార్లు కూడా రైతు సంఘాల తరఫున స్టేజ్ దాటం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏపీఐసీకి ఇస్తామంటున్నారు. ఇచ్చే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మికులకు ఇవ్వాల్సిన 23 కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, మిగతాదంతా ప్రభుత్వం ఏపీఐసీకి ఇస్తుంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు ఆయన. దీంట్లో పూర్వపరాలను కూడా అందరూ రైతాంగం అంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వాస్తవంగా అమలు జరిగేది కాదు. ఎందుకంటే 2022 సెప్టెంబర్న 109 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5 చెరుకు ఫ్యాక్టరీకి రిలీజ్ చేసింది ఖర్చుల కోట్లు. దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి 22 కోట్ల రూపాయలు ఇస్తూ కార్మికుల బకాయిలన్నీ కూడా చెల్లించేదానికి అవకాశం ఇస్తూ లోన్ తీసుకొని ఇది మీరు ఆ కార్మికుల బకాయిలు చెల్లించండి, జీతాలు చెల్లించండి, ఎక్స్గ్రేషియో చెల్లించండి కార్మికులకి అని అప్పుడు 2022లో ఇచ్చిన జీవో సర్కులర్ ఇది రిలీజ్ చేస్తే ఆర్డర్ కూడా ఇచ్చారు. అయితే కార్మికులకి ఇవ్వాల, కార్మికులకి ఎప్పుడు ఇదే ఆశ చూపిస్తున్నారు. కార్మికులు ఏమో కోర్టు పోయి న్యాయం కోసం పోకుండా వీళ్ళు నమ్ముకొని ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కార్మికులకి మేము ఇస్తామని ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ ఇస్తామన్నది ముందు రిలీజ్ చేసి తర్వాత. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాము. ఈరోజు ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ముందు మాట్లాడిన వాళ్ళు అనేక విషయాలు తెలియజేసి, అయితే నేను ఈ సందర్భంగా చెప్పేదంటే మన 2024 ఎన్నికల సందర్భంలోనే మేము ఈ ఫ్యాక్టరీని అవసరమైన డబ్బులు కేటాయించి తిరిగి ఓపెన్ చేస్తామని వాళ్ళు వాగ్దానాలు చేశారు.
ఆ వాగ్దానాల్ని అమలు జరపమనే మనం ఇప్పుడు అడుగుతున్నాం. కానీ మనం ఆ 10,000 కుటుంబాలకు ఉపాధిగా ఉన్నది ఈ ఫ్యాక్టరీని మనం చెప్తుంటే ఇప్పుడు ఏపీ ఐఐసికి అప్పచెప్పి సుమారుగా 40,000 ఉద్యోగాలు వచ్చేటట్టు ఆచరణకు వీలుగాని మాటలు మేము చేస్తామని చెప్తా ఉన్నాం. అది ఆచరణకు వీలుగాని పరిస్థితి. గతంలో అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి అనేక వేల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ రోజు కూడా వాటిలో ఏమి పెట్టకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ఈ ఫ్యాక్టరీని తిరిగి రీఓపెన్ చేయించాలి. వాళ్ళ ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని దానికోసం మేము రైతులపై ఒక ఉద్యమం తయారు చేయడానికి గ్రామాన్ని తిరిగి ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల రేపు 24వ తేదీ చెరుకు రైతు సంఘం ఆల్ ఇండియా కార్యదర్శి వస్తున్నారు. ఆయన అనేక సూచనలు సలహాలు చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మేము ఉద్యమం చేయబోతున్నాం. అందువల్ల ప్రభుత్వం వెంటనే వేరే విషయాలు చెప్పకుండా ప్రభుత్వాన్ని ఈ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించేదానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.